రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఊరూరా వైభవోపేతంగా శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం చేశారు. వీధి వీధి వాడవాడ భక్తి శ్రద్ధలతో చిన్నవాళ్లు పెద్దవాళ్లు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ ఊరూరా తిరిగారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ సీతారామస్వామి గుడి పూజారి మాట్లాడుతూ హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను కొనియాడుతున్నారని అన్నారు. रामचंद्राय वेसे रघुनाथाय नाथाय सीताय पते नमः। आपदापहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। राजा रामचंद्र भगवान की जय। ఈరోజు ఎటువంటి శుభముహూర్తం చెప్పడానికంటే మనము 500 సంవత్సరం నుంచి దీనికోసం వేచి చూస్తున్నాం. 500 సంవత్సరం నుంచి మన పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు, ఎంతో పోరాడారు. కానీ ఆ ఒక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ, బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ, ఒక దేవాలయం నిర్మాణం అయింది ఇప్పుడు. కాబట్టి అది ఎంతోమంది బలిదానం చేశారు, లక్షాది మంది బలిదానం చేశారు. 92లో అయితే మీకు తెలిసిన విషయమే, చాలామంది కరసేవ చేసి వాళ్ళ ప్రాణత్యాగం చేసి వాళ్ళ యొక్క ప్రాంతం యొక్క ఫలమే ఈరోజు మనకు భగవంతు అనుగ్రహం, అంటే రామచంద్ర స్వామి అనుగ్రహం మనకు కలిగింది. వాళ్ళు ప్రాణం చేశారు మనకు ఆ ఒక రామంది యొక్క విగ్రహాన్ని చూసే అనుగ్రహం మనకు కలిగింది. కాబట్టి ఈరోజు ఎటువంటి శుభమటం అంటే ఒక కాలంలో రేటాయులో రామచంద్రుడిని ఈరోజు మళ్ళీ మేము ఆయన స్థలం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన పూర్వీకులు చెప్తారు 500 సంవత్సరాల క్రితము మన భారతదేశాన్ని శ్రీరాముడు పరిపాలించిండంట. అది మనకు తెలియదు, మనకు ఆయన చూడలేదు, మనకేం తెలియదు. ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మనకి ఇప్పుడు మనకు కోట్ల మనకు అయోధ్య టెంపుల్ కట్టుకోవాల్సిందని తీర్పిచ్చింది. కాబట్టి ఆ రోజే మన అయోధ్యలో మనకి ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఇక్కడ శ్రీరామపురం నాగుల గ్రామస్తులు అంతే శ్రీరామపురం వచ్చి ఆ పరిశ్రమతో తీసుకొచ్చి భగవంతుని ప్రార్థించి సేవ చేస్తున్నాం. జై శ్రీరామ్. నిజంగా మనం అత్యంత అదృష్టవంతులు. భారతదేశంలో పుట్టడమే మన నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా దొరికింది. ఎన్నోసార్లు అనుకుంటాం మనం ఏమన్నా అగర్ పుట్టాలనుకుంటే ఇతర దేశస్తులు ఏమనుకుంటారంటే భారతదేశంలో పుట్టకుండా పర్వాలేదు, భారతదేశంలో సస్తే చాలు అంటే ఇంత గొప్ప సంస్కృతి మనది. అందుకని మన భారతదేశంలో 5000 సంవత్సరాల నుండి 5000 సంవత్సరాల క్రితమే రాముడి కులగొట్టింది. కాబట్టి అప్పటి నుండి ప్రయత్నం చేసి ఎంతోమంది త్యాగదనుల వాళ్ళ గురించి వాళ్ళందరూ ఎంతో త్యాగదనులు కాబట్టి రక్తాన్ని దానం చేసారు, రక్తం అర్పించారు, వారి శరీరాలు అర్పించారు, ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.